ఫ్రాన్స్ రక్షణ వ్యవస్థలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. యూరోప్ పై ముఖ్యంగా రష్యా నుంచి పెరుగుతున్న భద్రతా ముప్పు నేపథ్యంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మేక్రాన్ దేశంలో కొత్త మిలిటరీ వాలంటీర్ వ్యవస్థను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ఈ చర్య ద్వారా 18 నుండి 19 ఏళ్ల మధ్య వయసు గల యువతకు సైన్యంలో 10 నెలల పాటు సేవ చేయడం తప్పనిసరి కానుంది. ఈ కాలంలో వారు మిలిటరీ యూనిఫామ్ ధరించి ఫ్రాన్స్ భూభాగం మాత్రమే కాకుండా ఫ్రాన్స్ ఆధీనంలోని ఇతర ప్రాంతాల్లో కూడా విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. అయితే వారిని విదేశీ యుద్ధ రంగాలకు లేదా సైనిక ఆపరేషన్లకు పంపబోమని మేక్రాన్ స్పష్టంగా పేర్కొన్నారు. వర్సెస్ లోని మిలిటరీ శిబిరంలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ వచ్చే ఏడాది వేసవి నుంచి ఈ నూతన జాతీయ సేవా విధానాన్ని అమల్లోకి తెస్తామని, ప్రారంభ దశల్లో సుమారు 3000 మంది యువతను వాలంటీర్లుగా తీసుకుంటామని ఆయన వెల్లడించారు. కాలక్రమేణా ఈ వ్యవస్థను విస్తరించి దేశ రక్షణ సామర్థ్యాన్ని పెంచడంతో పాటు యువతలో క్రమశిక్షణ, దేశభక్తి, సామాజిక బాధ్యత భావాలను బలపరచడమే ఈ నిర్ణయానికి ప్రధాన ఉద్దేశమని ఫ్రాన్స్ ప్రభుత్వం స్పష్టం చేస్తుంది. మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి RLR TV.